హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు ఫుల్ హ్యాండ్ డిజైన్ ఎలా వేయాలనేది చూద్దాము. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా ఒక హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోండి. మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుండి ఫస్ట్ ఒక లైట్ లైన్ అయినా డ్రా చేసుకోండి, లేకపోతే చిన్న మార్క్స్ అన్నా పెట్టుకోండి. నేను ఇలా లైట్ డాట్స్ పెట్టుకుంటున్నాను. నేను స్టార్టప్ డిజైన్ వేయాలనుకుంటున్నాను అండ్ బార్డర్స్, తర్వాత ఫిల్లింగ్ అయినా కట్ వర్క్ అయినా ఏదైనా ఒకటి అక్కడ మనకి నచ్చింది వేసుకోవడానికి నేను అలా డాట్స్ పెట్టుకున్నాను. మీరు ఆ లెంత్లో ఎంతైతే మనం వేయగలమో చూసుకొని ముందే స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ బార్డర్ డ్రా చేసుకున్నాను, తర్వాత స్టార్టప్ డిజైన్ కోసం ఈ డిజైన్ డ్రా చేస్తున్నాను. మీకు ఆల్రెడీ స్టార్టప్ డిజైన్లో ఈ షేప్ వేసుకోవచ్చని మీకు చూపించాను, కానీ ఈ షేప్లో డిజైన్ వేసి చూపించలేదు. సో అందుకనే ఈ షేప్ నేను తీసుకున్నాను. మీరు చెప్పాను కదా, ఫస్ట్ ఖచ్చితంగా బార్డర్ వేసుకోవాలి. 4 లైన్స్ వేసుకొని మిడిల్లో డార్క్ లైన్ డ్రా చేసుకోండి. తర్వాత చుట్టూ హమ్స్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మిడిల్లో కట్ వర్క్ డిజైన్ కానీ లోటస్ ఫ్లవర్ కానీ ఏదైనా ఒకటి డ్రా చేసుకోండి. నేను జస్ట్ ఇక్కడ లోటస్ ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. మీరు కట్ వర్క్ కూడా డ్రా చేసుకోవచ్చు, అంటే ఏదైనా వేరే ఫ్లవర్స్ చిన్న చిన్నగా వేసుకొని దానికి మళ్ళీ లీవ్స్, స్పైరల్స్, సర్కిల్స్ వేసి మీరు నెగటివ్ ఫిల్లింగ్ ఇవ్వడమే కట్ వర్క్ అనేది. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఎవరైతే చూడలేదో మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కట్ వర్క్ డిజైన్స్. అండ్ చూడండి, నేను ఇక్కడ మళ్ళీ సర్కిల్స్ పెడుతున్నాను, దాని చుట్టూ మళ్ళీ నెగటివ్ ఫిల్లింగ్ ఇచ్చేస్తున్నాను. మీరు లోటసే కాకుండా ఇంకా మీకు నచ్చింది ఏదైనా డిజైన్ వేసుకొని నెగటివ్ ఫిల్లింగ్ ఇచ్చేయండి. మీకు నేను స్టార్టప్ డిజైన్ వేసేటప్పుడు చెప్పాను బార్డర్ చుట్టూ కూడా మళ్ళీ డిజైన్ వస్తుందని, కానీ ఇక్కడ నేను ఓన్లీ స్ట్రోక్స్ మాత్రమే డ్రా చేస్తున్నాను. స్ట్రోక్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. స్ట్రోక్స్ వద్దనుకుంటే మీరు దాని చుట్టూ డిజైన్ కూడా డ్రా చేసుకోండి. స్పైరల్స్ వేసి మళ్ళీ హమ్స్ వేసుకోవచ్చు. మీకు నచ్చింది ఏదైనా ఒక డిజైన్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ హమ్స్ అనేది 2 లేయర్స్ ఇచ్చాను, మీరు సింగిల్ లేయర్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం బార్డర్ వేయాలి. ఫస్ట్ స్టార్టప్ డిజైన్ అయిపోయిన తర్వాత బార్డర్ అనమాట. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఒకసారి అది చూడండి. ఖచ్చితంగా ఇప్పుడు మనం బార్డర్ వేయాలి. బార్డర్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే కంపల్సరీగా మళ్ళీ 4 లైన్స్ డ్రా చేసి మిడిల్లో డార్క్ లైన్ డ్రా చేసుకొని తర్వాత హమ్స్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఏ డిజైన్ అయినా స్టార్ట్ చేయడానికి హమ్స్తోనే స్టార్ట్ అవుతుంది. సో మీరు కంపల్సరీ ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఫిల్లింగ్ డ్రా చేయాలనుకుంటున్నాను. మీకు నేను ఫిల్లింగ్లో కొన్ని డిజైన్స్ చూపించాను కదా, సో అందులో మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. నేనైతే ఈ సర్కిల్ పెట్టేసి 2 లేయర్స్ హమ్స్ ఇస్తున్నాను. సో మీకు నచ్చింది వేరే కూడా ఫ్లవర్ డ్రా చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మొత్తం ఫిల్ చేస్తున్నాను. సో ఇలాగే మీరు ఫిల్లింగ్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్లోజింగ్ పార్ట్ ఇవ్వాలి. క్లోజింగ్ పార్ట్లో మిడిల్లోనే డార్క్ లైన్ డ్రా చేయాలా అనేది ఏమీ లేదు. అండ్ స్టార్టింగ్ డ్రా చేసుకోవచ్చు, డిజైన్ బట్టి అది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మిడిల్లో డ్రా చేసి చూపించాను. మీరు వేరే డిజైన్స్ ఏమైనా చూడండి, మీకు అర్థమవుతుంది. కొన్ని మనకి స్టార్టింగ్లోనే డ్రా చేస్తాము, తర్వాత 2 లైన్స్ నార్మల్ లైన్స్ డ్రా చేస్తాం అన్నమాట. సో నేను నెక్స్ట్ మళ్ళీ బార్డర్ వేశాను, జస్ట్ వీ షేప్ బార్డర్ వేశాను. మీకు ఆల్రెడీ మీకు బార్డర్స్లో చూపించాను. తర్వాత హమ్స్ వేశాను క్లోజింగ్ పార్ట్కి. చూడండి, ఇక్కడ నేను లేయర్స్ డిజైన్ వేస్తున్నాను, జస్ట్ ఫ్లవర్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ లేయర్స్ డిజైన్లో నేను కట్ వర్క్ డ్రా చేస్తున్నాను, సో అందుకనే ఈ ఫ్లవర్ వేసుకున్నాను. సో నెక్స్ట్ స్పైరల్స్ అండ్ సర్కిల్స్ వేసి నెగిటివ్ ఫిల్లింగ్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ కట్ వర్కే కాకుండా సింపుల్ ఫ్లవర్ వేసి దాని చుట్టూ బార్డర్ వచ్చేలా కూడా వేసుకోవచ్చు, చెక్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం డిజైన్ డ్రా చేయడానికి హమ్స్ తోటి క్లోజ్ చేయాలి ఈ డిజైన్ని. చూడండి, అది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇది క్లోజ్ చేయాలి. హమ్స్ వేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ బార్డర్ వేసుకుంటున్నాను. ఈ బార్డర్ పైన కూడా మళ్ళీ మనం హమ్స్ వేస్తాము, లేకపోతే డార్క్ లైన్ వేసుకొని తర్వాత హమ్స్ వేస్తాము. సో చూసుకోండి అది ఒకసారి మళ్ళీ. అండ్ మిడిల్లో నేను స్ట్రోక్స్ డ్రా చేస్తున్నాను. సో మీరు వేరే ఏదైనా మీకు ఇష్టమైన బార్డర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇక నేను మళ్ళీ లైన్స్ డ్రా చేసుకొని డార్క్ లైన్ ఇచ్చేసి పైన ఇంకో లైన్ డ్రా చేసుకొని దాని తర్వాత హమ్స్ ఇస్తున్నాను. ఇలా హమ్స్ డ్రా చేసుకున్న తర్వాత నేను మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అండ్ దీనికి కూడా మళ్ళీ క్లోజింగ్ పార్ట్గా హమ్స్ ఇచ్చేసి అండ్ ఫింగర్ డిజైన్స్కి నేను అలా ఒక 2 లైన్స్ డ్రా చేసుకొని స్మాల్ హమ్స్ అండ్ బిగ్ హమ్స్ తోటి బార్డర్ డ్రా చేశాను. నేను పామ్లో స్ట్రోక్స్ డ్రా చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక బార్డర్గా స్ట్రోక్స్ డ్రా చేసి మళ్ళీ తర్వాత స్మాల్ హమ్స్ని డ్రా చేసి తర్వాత ఫిల్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈ గ్యాప్లో మనము
జస్ట్ నేను జిగ్జాగ్ ప్యాటర్న్ని డ్రా చేస్తున్నాను. మీకు నచ్చిన చెక్ వర్క్స్ ప్యాటర్న్ డ్రా చేసుకోవచ్చు అండ్ ఫిల్లింగ్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లోనే ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనం కట్ వర్క్ వేసాం కాబట్టి అక్కడ నేను లైట్గా డ్రా చేశాను. ఇటువైపు నేను మళ్ళీ ఫింగర్స్కి లైన్స్ డ్రా చేసేసుకొని ఈ ఉన్న మిడిల్ పార్ట్లో స్పైరల్స్ని డ్రా చేస్తూ వెళ్తున్నాను, అంటే ఫిల్లింగ్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి పామ్లో కట్ వర్క్ వచ్చింది, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఫిల్లింగ్ వచ్చింది. దీన్నే ఆ ప్లేస్ని చేంజ్ చేస్తూ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. అదే ప్లేస్లో సేమ్ డ్రా చేయాలన్న రూల్ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ నేను ఫింగర్ డిజైన్ సేమ్ మన తమ్కి ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అదే రిపీట్ చేస్తున్నాను. సో మీరు డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు, బట్ నేను సేమ్ రిపీట్ చేస్తున్నాను. అండ్ స్ట్రోక్స్ డ్రా చేస్తున్నాను, తర్వాత హమ్స్, తర్వాత బార్డర్ అండ్ ఫిల్లింగ్, ఇవన్నీ సేమ్ రిపీట్ చేసిన తర్వాత సో ఫినిషింగ్ ఉండడానికి కంపల్సరీ అవుట్లైన్ డ్రా చేసుకోండి. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అలా వదిలేయకుండా ఖచ్చితంగా అవుట్లైన్ కూడా డ్రా చేసుకోండి, చూడడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను రాస్తున్నాను ఏమేమి నేను డ్రా చేశాను అనేది. ఫస్ట్ స్టార్టప్ అండ్ బార్డర్, ఫిల్లింగ్, బార్డర్, ఇటువైపు కట్ వర్క్ డిజైన్ అండ్ బార్డర్ మళ్ళీ అండ్ ఫిల్లింగ్, అటువైపు జిగ్జాగ్ ప్యాటర్న్ అండ్ ఫింగర్స్కి బార్డర్స్. ఫింగర్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఇలా ప్రాక్టీస్ చేసిన డిజైన్స్ స్టోర్ చేసుకోవాలంటే పైన ట్రాన్స్పరెంట్ టేప్ తోటి స్టోర్ చేసుకోవచ్చు, ఆర్ ఫెవికాల్తో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.